शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అది క్రూరమైన నేరాలని చెప్పి నేను అంటాను. అంటే ఇవి మనకి మన మానవ హక్కులకే వ్యతిరేకమైన అంశాలు. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఖ్యంగా అంటే ఈ మనుషుల్ని ఒక కమోడిటీ లాగా ఒక చోటు నుంచి ఒక చోటికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకో దేశం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయడం. అది ఏ పర్పస్ అయినా కానివ్వండి, అది అంటే లేబర్ పర్పస్కి, బాండెడ్ లేబర్గా వేరే చోట్ల పని చేయించుకోవడానికి కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ వర్క్ కోసం కానివ్వండి, లేకపోతే మనకి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి కానివ్వండి, ఏ పర్పస్ కోసం కానీ ఈ మనుషులని ట్రాన్స్పోర్ట్ చేయడం మనం మానవాక్రమణ రవాణా అంటున్నాం. ఇది అతి నీచమైన, అతి ఘోరమైన క్రైమ్ కింద మనం పరిగణిస్తున్నాం. మన రాజ్యాంగం కింద కానీ, మన రాజ్యాంగం నుంచి వచ్చిన హక్కులు కానీ, ఆ తర్వాత ఈ అక్రమ రవాణా నిరోధక చట్టాలు కానీ, వీటన్నిటి కింద కూడా మనం చాలా పకడ్బందీ నిబంధనలు పెట్టుకోవడం జరిగింది. చట్టాలే కాకుండా మనకి వీటికి డిఫరెంట్ స్కీమ్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అక్రమ రవాణాలు చూస్తే మనకి మహిళల అక్రమ రవాణా ఒకటి, పిల్లల అక్రమ రవాణా ఒకటి. వీటన్నిటికీ కూడా చాలా చట్టాలు మనకి ఉన్నాయి. ముఖ్యంగా మనకి పిల్లల గురించి కూడా చూస్తే మనం గత 15-20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ పరిస్థితి కనుక చూస్తే అప్పుడు ఇంత మెషినరీ పిల్లల సంరక్షణ కోసం కానీ, పిల్లల రక్షణ కోసం కానీ లేదు. ఈ జువెనైల్ జస్టిస్ చట్టం వచ్చాక, జువెనైల్ జస్టిస్ చట్టం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చట్టం. తర్వాత చాలా స్ట్రిక్ట్ గా అమలు పరిచే చట్టం. గౌరవ సుప్రీంకోర్టు కానీ, గౌరవ హైకోర్టు నుంచి కానీ కూడా ఈ చట్టం కింద కమిటీలు వేసి ఈ చట్టం అమలుని నిత్యంగా పర్యవేక్షణ చేసే విధానం కూడా ఈ చట్టం కింద ఉంది. వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడు చూస్తే ఫీల్డ్ లెవెల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయి, తర్వాత జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది కూడా ఒక 12 మంది సభ్యులతో పనిచేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకి పోలీసు శాఖ కానీ, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఇతర అనుబంధ శాఖలు లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరికి దీంట్లో బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. దాంట్లో ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును కల్పించింది. కానీ ఈ మానవ అక్రమ రవాణా మొదలైన తర్వాత మరి ఈ ఆర్టికల్ 21కి తూట్లు పొడిచినట్లయింది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది పలు రీజన్స్ తోటి అవుతుంది. మనందరికీ డైలీ మనం చూస్తుంటాం, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో 16 ఇయర్స్ అమ్మాయి వెళ్ళిపోయింది, లేదంటే 10 ఏళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చాలా మందిని, ఎస్పెషల్లీ మనం చిన్నపిల్లల్ని అయితే ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో ఎక్కడంటే ఇక్కడ ఇమ్మీడియట్గా మేము ట్రేస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ 16-17 ఇయర్స్ అమ్మాయిలు ఎక్కడైతే మనకు లవ్ అని మోసపోయి వెళ్ళిపోతున్నారో, కొంతమంది దొరుకుతున్నారు, కొంతమంది దొరకట్లేదు. వాళ్ళందరూ కూడా దీని బారిన పడుతున్నారు, ఈ మానవ రవాణా. దీనికి మెయిన్గా ఫస్ట్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్, పోర్నోగ్రఫీ పర్పస్, పిల్లలైతే చైల్డ్ పోర్నోగ్రఫీ, లేదంటే కొన్ని పరిశ్రమల్లో చిన్న చేతులు కావాలి, మనం పెద్దవాళ్ళం పనిచేయలేము, చిన్న చిన్న గాజుల పరిశ్రమ అలాంటివన్నీ, అట్లాంటి వాటిలో పిల్లల్ని వాడడము, లేదంటే చైల్డ్ మ్యారేజ్. కొన్ని గ్రూప్స్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఏజ్డ్ పర్సన్కి చిన్న పిల్లలతో పెళ్లి చేస్తే వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది, మూఢనమ్మకం అనమాట. అలాంటివన్నీ, లేదంటే కొన్ని తీవ్రవాద సంస్థల్లో జాయిన్ అవ్వడము, ఇలాంటివన్నీ ఈ చైల్డ్ లేబర్ లాంటి మన బాండెడ్ లేబర్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉండకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ వైద్యులు చూస్తే ఫస్ట్ మేము ఓన్లీ జ్యుడిషియల్ డిసిషన్స్ ఇచ్చేది. తర్వాత 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ముఖ్య ఉద్దేశం లీగల్ సర్వీసెస్ అండ్ లీగల్ అడ్వైస్ ప్రొవైడ్ చేయాలని. ఈ లీగల్ సర్వీసెస్, లీగల్ అడ్వైస్ అనే దాంట్లో ఈ
సిస్టమ్ ఏది బాండెడ్ లేబర్ అనేది కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. కాబట్టి ఈ అందరికీ కూడా సెన్సిటైజేషన్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మీరు ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు విని ఇక్కడనే వదిలిపెట్టి ఎక్కువ కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు కంపల్సరీ రేపటి నుంచి మీరు ఇంప్లిమెంట్ చేసి ఎక్కడైతే చైల్డ్ లేబర్ ఉంటారో లేకపోతే హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతుందనే మనకు డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. ఫస్ట్ ప్రివెన్షన్, మన కలెక్టర్ పేరు చెప్పింది, ఫస్ట్ ప్రివెన్షన్ లేకపోతే యాక్షన్, రెండు ఏదో ఒకటి కంపల్సరీ మనం. ఎందుకంటే మీరు చేసేది చిన్న పని అయినా కూడా అది ఆ ఎఫెక్టెడ్ పార్టీకి అయితే చాలా పెద్ద సహాయం అవుతుంది. ఎందుకంటే ఈ బాడీ లేబర్ అనేది వాడు చైల్డ్ లేబర్ కావచ్చు, వాళ్ళకు కూడా అవసరం, అది చైల్డ్ లేబర్గా మారుస్తుంది. అదే వాళ్ళు యజమానులు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం వాళ్ళు గుర్తించి తీయాల్సిన అవసరం మనపైనే ఉంది. మనము యాజ్ ఏ కామన్ సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం వీళ్ళందరూ కూడా. కాబట్టి మనందరి ముఖ్య బాధ్యత అసలు రోజు పొద్దులు వేస్తే ఇక్కడ బాడీ లేబర్ ఉందా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా అనేది మనము గమనించాల్సిన పరిస్థితి ఉంది.